సామాజిక రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తూ తమ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు వ్యక్తీకరించే నెటిజన్లు ఏపీ అసెంబ్లీ సెషన్స్ పై తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై సోషల్ మీడియాలో మొదలైన చర్చ అందరినీ ఆలోచింపజేస్తోంది. బాధ్యతాయుత రాజకీయ పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ ను తీర్చిదిద్దడంలో జగన్ విజయం సాధిస్తున్నారనేది పలువురు నెటిజన్ల అభిప్రాయం. ప్రభుత్వం సహాయం చేయాలి, ఆర్బీఐ సహాయం చేయాలి, లేదంటే కనుక ఇది కష్టము అని చెప్పి ఇవాళ సమాధానం వినిపిస్తా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి నోట. ఈ మాదిరిగా ఆ రోజు ఎందుకు చెప్పలేదు ఎన్నికలకు వెళ్లేటప్పుడు, ఓట్లు అడిగేటప్పుడు అని చెప్పి నేను అడుగుతున్నా అధ్యక్ష. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన గణాంకాలు, నివేదికల ఆధారంగా ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితుల్ని తనదైన పద్దతిలో జగన్ వివరించిన తీరును సోషల్ మీడియా వ్యూవర్స్ మెచ్చుకుంటున్నారు. 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుతో 5 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపడిన తీరు శభాష్ అంటున్నారు నెటిజన్లు. ఎన్నికల తరువాత అసెంబ్లీలో వైఎస్సార్ వ్యవహరించిన తీరుతో పోల్చి మరలా వైఎస్సార్ ను చూసిన అనుభూతి వస్తోందని మరికొంతమంది వ్యాఖ్యానిస్తుండగా, ఇంకొంతమంది అసెంబ్లీలో జగన్ ను చూస్తుంటే గర్వంగా ఉందని సగర్వంగా పేర్కొన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలిస్తున్నావు, ఇది నీకు తగునా అని ఎన్నికలకు ముందు కొంతమంది మేధావులు చంద్రబాబును ప్రశ్నించలేదని, అంతా అయిపోయి అధికారం దక్కిన తర్వాత బాబును ప్రశ్నిస్తున్నారని, ఇదేమి పద్ధతంటూ అభిప్రాయపడుతున్నారు సోషల్ మీడియా సభ్యులు. అంతేకాదు జగన్ స్పీచ్ పవర్ఫుల్ గా ఉందని మెచ్చుకుంటున్నారు. రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇలాంటి అనేక హామీల పట్ల చంద్రబాబు దాటవేత ధోరణిపై ఫేస్బుక్ యూజర్స్ ఫైర్ అవ్వడం అందరినీ ఆలోచింపజేస్తోంది. చాలా కాలం తరువాత వాడిగా వేడిగా జరిగిన అసెంబ్లీ సమావేశాలు ప్రజల్ని ఆకట్టుకోవడమే కాకుండా వాటి చుట్టూ ఆలోచనాత్మక వ్యాఖ్యలు, అభిప్రాయాలు సోషల్ మీడియాలో వెలువడుతున్నాయి.